Good morning to all. This is S.V. Marthi, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeduru. ఈ రోజు మనం ఓవర్ హెడ్స్ గురించి తెలుసుకుందాం. ఓవర్ హెడ్స్ కూడాను ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో ఒక రకమైనటువంటి ఇది కూడా ఒక రకమైనటువంటి పార్టే. దీని ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో ఇది థర్డ్ ఐటమ్ అనమాట. దీంట్లో కూడాను ఎక్స్పెన్సెస్ కనుక ఎక్కువైతే అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయం అనేది దానివల్ల అది కూడా పెరిగేందుకు మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. అందువలన దీని ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటూ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం విభాగాలన్నింటినీ కూడాను 2 డిపార్ట్మెంట్స్ కింద ఇక్కడ మనకి డివైడ్ చేస్తూ ఉంటుంటారు. ఒకటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉత్పత్తి విభాగాలు, రెండోది సర్వీస్ డిపార్ట్మెంట్స్ సేవా విభాగాలు అని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడాను 2 రకాల కింద ఉంటుంటాయి. ఒకటి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఆ డిపార్ట్మెంట్కి ఉంటుంటాయి అన్నమాట. అప్పుడు అలాంటప్పుడు వాటన్నింటినీ కూడాను వాటికి అక్కడ అలా ఎలా చేసేస్తూ ఉంటాం. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏవి, బి డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ బివి, అలా అన్నీ కూడా వాటికి ఎలా చేస్తుంటాం. కొన్ని రకాలైన ఎక్స్పెన్సెస్ మొత్తం అన్నింటికి అంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సేవా అలాగే సర్వీసింగ్ డిపార్ట్మెంట్స్కి రెండింటికి కలిపి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వాటిని బేసిస్ ఆఫ్ అపార్ట్మెంట్ అంటే ప్రాతిపదికలను ఆధారంగా చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దీన్ని అంతటినీ కలిపి ఏమనంటాం, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రాథమిక పంపిణీ అని అంటుంటాం. అంటే ఈ ప్రాథమిక పంపిణీలో మన ఎక్స్పెన్సెస్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, దీంట్లో మనకి 2 పాయింట్స్ కనిపిస్తాయి. ఒకటి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, రెండోది సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లేదా దీన్నే రీడిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటుంటాం. ఓకే, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ప్రాథమిక పంపిణీ. ఈ ప్రాథమిక పంపిణీలో మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అలాగే సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి ఉత్పత్తి విభాగాలకి సేవా విభాగాలకి ఈ రెండింటికి మధ్య ఏవైనా ఎక్స్పెన్సెస్ వాటికి అలాట్ అనేది చేసేస్తూ ఉంటాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఏ డిపార్ట్మెంట్ అయితే కనుక ప్రొడక్షన్లో డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయో దాన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అని అంటుంటాం. ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంటాయో దాన్ని సర్వీసింగ్ డిపార్ట్మెంట్ సేవా విభాగాలని అంటుంటాం. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ వేటికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కొన్ని రకాలైన ఎక్స్పెన్సెస్ వాటిని రెండింటికి కామన్గా ఉంటాయి. ఆ కామన్గా ఉన్నవి బేసిస్ ఆధారంగా చేసుకుని ప్రాతిపదికను ఆధారంగా చేసుకుని వీటికి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దాన్ని ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రాథమిక పంపిణీ అని అంటుంటాం. ఇది అయిపోయిన తర్వాత ఈ సర్వీసింగ్ డిపార్ట్మెంట్స్ యొక్క ఈ అమౌంట్లని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దాన్ని ఏమని పిలుస్తాం, సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లేదా రీడిస్ట్రిబ్యూషన్. అంటే సెకండ్ ద్వితీయ పంపిణీ లేదా రీడిస్ట్రిబ్యూషన్ పునః పంపిణీ అని కూడా దీన్ని అంటుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. ఇది చెయ్యాలి అంటే ముందు మనం ఏం చేయాలి, కొన్ని బేసిస్ ప్రాతిపదికలు అనేవి ఉండాల్సి ఉంటుంది. అంటే కొన్ని ఎక్స్పెన్సెస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి రెండింటికి కూడా కామన్గా ఉంటాయి. వాటిని బేసిస్ ప్రాతిపదికలను ఆధారంగా చేసుకుని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ బేసిస్ ఏంటి అనేది ముందు మనం ఇక్కడ అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామో, ఎక్స్పెన్సెస్ దాని యొక్క ఖర్చులు, అలాగే బేసిస్ ఆఫ్ అపార్ట్మెంట్ అంటే ప్రాతిపదికలు. ఇక్కడ చూడండి క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ అండ్ టైం కీపింగ్. క్యాంటీన్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి అనుకోండి లేదా టైం కీపింగ్ ఇలాంటివి ఏమైనా కనిపించినాయి అనుకోండి మనకి, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య దాని ప్రకారంగా ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే సంక్షేమ ఖర్చులు లేదా ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యొక్క బీమా ఇలాంటి ఖర్చులు అనుకోండి, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్షమైనటువంటి వేతనాలు దాన్ని ప్రాతిపదికగా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అలాగే థర్డ్ది డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ మీద తరుగుదల, దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, వాల్యూ ఆఫ్ ప్లాంట్ యొక్క విలువ దాన్ని ఆధారంగా చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే లైటింగ్ కనిపించింది అనుకోండి, దాన్ని దేని ప్రాతిపదికగా తీసుకుంటాం, లైట్ పాయింట్స్ ఆర్ ఫ్లోర్ ఏరియా
అంటే ఏరియా లేదా లైట్ పాయింట్స్, దీన్ని ఆధారంగా చేసుకుని అక్కడ మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫైర్ ఇన్సూరెన్స్. అంటే అగ్నికి సంబంధించినటువంటి ఇది ఇన్సూరెన్స్ కనుక ఎలా ఉందనుకోండి, అప్పుడు ఫర్ క్యాపిటల్ ఐటమ్ అంటే ఎసెట్కి సంబంధించింది అయితే కనుక అప్పుడు వాల్యూ ఆఫ్ ది ఎసెట్ అంటే ఎసెట్ యొక్క వాల్యూ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ స్టోర్స్ అంటే మీ స్టాక్ విషయంలో వచ్చిందనుకోండి, అప్పుడు యావరేజ్ వాల్యూ ఆఫ్ ది స్టాక్, ఆ స్టాక్ యొక్క సగటు వాల్యూ ప్రకారంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్ మున్సిపల్ రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, హీట్ ఇలాంటివన్నీ వచ్చినాయనుకోండి, మున్సిపల్ రెంట్, రేటు, ట్యాక్సెస్ ఇలాంటివి వచ్చినాయనుకోండి, అప్పుడు మనం ఫ్లోర్ ఏరియా, ఈ ఫ్లోర్ ఏరియాని బేసిక్గా తీసుకుని అక్కడ మనం క్యాలిక్యులేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ అంటే ఫ్యాక్టరీ రెంట్ వచ్చిందనుకోండి, అది కూడా మనం దేని చేస్తాం అన్నమాట, ఫ్లోర్ ఏరియా. అలాగే ఆడిట్ ఫీజ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం సేల్స్ లేదా టోటల్ కాస్ట్ దీన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ అనేది. నెక్స్ట్ వన్ స్టోర్స్ సర్వీస్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ స్టోర్స్ యొక్క సర్వీస్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, దీన్ని వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అంటే మెటీరియల్స్ వినియోగించినటువంటి ఆ మెటీరియల్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్గా చేసుకుని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ది ఈఎస్ఐ వచ్చిందనుకోండి, అప్పుడు వేజెస్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క వేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే క్రచ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది లేడీస్కి సంబంధించింది, వాళ్ళకి ఏమైనా కొన్ని ఎక్స్పెన్సెస్ వచ్చినాయనుకోండి, దాన్ని నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ అంటే ఫీమేల్ ఎంప్లాయీస్ లేడీస్కి సంబంధించిన అక్కడ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మీద ఇది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ది ఇన్సూరెన్స్ ఆన్ బిల్డింగ్స్ అండ్ మెషినరీస్. ఓకే, ఇక్కడ మనకి దీని మీద మనకి ఇన్సూరెన్స్ బిల్డింగ్స్ మీద ఏమైనా వచ్చాయి, ఇన్సూరెన్స్ బిల్డింగ్స్ మీద ఇన్సూరెన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇన్సూరబుల్ వాల్యూ లేదా వాల్యూ ఆఫ్ మెషినరీ యొక్క వాల్యూ మీద కానీ లేదా ఇన్సూరెన్సిబుల్ వాల్యూ మీద కానీ ఇది బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అదర్ ఓవర్హెడ్స్ ఇతర ఖర్చులు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు డైరెక్ట్ వేజెస్ లేదా డైరెక్ట్ లేబర్ అవర్స్ దీన్ని బేస్ చేసుకుని ఇది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలాగా ముందు మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. అంటే ఇదేంటిది, కొన్ని ఎక్స్పెన్సెస్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కే సెపరేట్గా ఉంటాయి, అలాగే సర్వీస్ డిపార్ట్మెంట్కి సెపరేట్గా ఉంటాయి. సెపరేట్గా ఉన్న ఎక్స్పెన్సెస్ సెపరేట్గా వేసేస్తాము. అయితే కొన్ని రకాలు ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సర్వీసెస్ డిపార్ట్మెంట్కి రెండింటికి కలిపి ఉంటాయి. దాన్ని ఏమని పిలుస్తాము, అక్కడ వాటిని మనం రెండింటికి కూడా కలిపి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. దేనికి ఎంత వచ్చింది అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దాన్ని ఏమని పిలుస్తాము, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, ప్రాథమిక పంపిణీ అని పిలుస్తుంటాం అన్నమాట. దాంట్లోనే మనం ఇప్పుడు ఇది ఈ బేసిస్ అనేవి ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే, ఈ విధంగా ముందు మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకే, ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం, ద మోడల్ కంపెనీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 డిపార్ట్మెంట్స్
ఇక్కడ మోడర్న్ కంపెనీ వాళ్ళు ఇక్కడ దాంట్లో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏబిసి ఆర్ ప్రొడ్యూసింగ్ డిపార్ట్మెంట్స్. దీంట్లో ఏబిసి ఇవన్నీ కూడాను ప్రొడ్యూసింగ్ డిపార్ట్మెంట్ అంటే ఉత్పత్తి విభాగాలు. అండ్ డిఈజే సర్వీస్ డిపార్ట్మెంట్. డి అనేది సేవా విభాగం కింద ఉన్నది. ద యాక్చువల్ కాస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, వాటి యొక్క యాక్చువల్ ఓవర్ హెడ్స్ అవి ఈ విధంగా ఉన్నాయి. రెంట్ ఎంత 1000. రిపేర్స్ టు ప్లాంట్ యొక్క రిపేర్స్ 600. డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ 450. ఓకే, అలాగే ఎంప్లాయీస్ లైబిలిటీస్ ఫర్ ఇన్సూరెన్స్ 150. అలాగే సూపర్విజన్ 1500. ఫైర్ ఇన్సూరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది స్టాక్ 500. పవర్ 900. అలాగే లైట్ అనేది 120. ఈ విధంగా ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, following information is available in respect of the 4 departments. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ ఎక్స్పెన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయమని అంటున్నారు. చూడండి, పర్టికులర్స్ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి అండ్ డిపార్ట్మెంట్ డి. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ని ఈ రేషియోస్ ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేయమంటున్నారు. ఫస్ట్ది ఏరియా స్క్వేర్ మీటర్స్ ఇచ్చారు. 1500, 1100, 900, 500. అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య 20, 15, 10, 5. అలాగే టోటల్ వేజెస్ మొత్తం వేతనాలు 6000, 4000, 3000, 2000. అలాగే వాల్యూ ఆఫ్ ప్లాంట్ యొక్క విలువ 24,000, 18,000, 12,000, 6,000. అలాగే వాల్యూ ఆఫ్ స్టాక్ సరుకు యొక్క విలువ 15,000, 9,000, 6,000 నిల్లు. అలాగే హెచ్పి ఆఫ్ ప్లాంట్ యొక్క హెచ్పి 24, 18, 12, 6. దీని ప్రకారంగా అపోర్షన్ ది కాస్ట్ టు ది వేరియస్ డిపార్ట్మెంట్ ఆన్ ది మోస్ట్ ఈక్విటబుల్ బేసిస్. అంటే మనకి ఇచ్చినటువంటి ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడాను ఏ రేషియోలో మీరు ఈ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చేసి చూపించమని అంటున్నారు. ఓకే, సొల్యూషన్ చూడండి. ఇక్కడ సొల్యూషన్ చేసేటప్పుడు హెడ్డింగ్ ఓవర్ హెడ్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. ఓకే, ఓవర్ హెడ్ యొక్క ప్రాథమిక పంపిణీ అని ఇక్కడ మనం హెడ్డింగ్ పెడతాం. ఇక్కడ మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్ ఉంటాయి. 6 కాలమ్స్ అనేవి మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ది పర్టికులర్స్ వివరాలు, రెండోది బేసిస్ అంటే ప్రాతిపదిక, మూడోది రేషియోస్ అంటే నిష్పత్తులు, టోటల్ అంటే మొత్తం, తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉత్పత్తి విభాగాలు, రెండోది సర్వీసింగ్ డిపార్ట్మెంట్ అంటే సేవా విభాగాలు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉత్పత్తి విభాగాల్లో ఎన్నైతే ఉన్నాయో అన్ని కాలమ్స్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి 3 పెట్టుకున్నాం, A, B, C. అలాగే సర్వీసింగ్ డిపార్ట్మెంట్లో మనకి 1 ఉంది కాబట్టి 1 పెట్టుకున్నాం. అక్కడ మనం ఇక్కడ D అని పెట్టుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఈ టేబుల్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈ బుక్ని అడ్డంగా తిప్పేసుకోవచ్చు. ఓకే, మెటీరియల్ లాగానే ఇక్కడ కూడా మీరు బుక్ని అడ్డంగా తిప్పుకుని అక్కడ మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మనం ఇప్పుడు రెంట్ అనేది మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. రెంట్ అనేది దేని బేసిస్గా చేసుకుని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఏరియా అంటే ఇది ఫ్లోర్ ఏరియా, స్థల నిర్ణయం నుంచి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి బేసిస్ దగ్గర ఏమని రాయాలి? ఏరియా అని రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రేషియో. ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చారు చూడండి, అక్కడ 1500, 1100, 900, 500 అవి ఇక్కడ మనం వేసుకున్నాం. దీనికి ఇక్కడ మనం రేషియోస్ కట్టాలి. రేషియోస్ కట్టడం అంటే ఏంటి అంటే కనుక ఒకే టేబుల్ అన్నింటిలోనూ పోవాలి. రేషియోస్ కట్టడం అంటే ఏంటి? ఒకే టేబుల్, మనం ఏ టేబుల్ అయితే చేస్తున్నామో ఆ టేబుల్ అన్నింటిలోనూ పోవాలి. అలా కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని మనం ఇక్కడ అలా సింప్లిఫై చేసుకోవాలి. అలా సింప్లిఫై చేసేందుకు వీలుగా ఉంటే చేసుకుని లాస్ట్లో ఆన్సర్ వేసుకుంటాం. ఒక సింప్లిఫై చేయడానికి వీలుగా లేకపోతే మామూలుగానే ఇక్కడ వేసేసుకుంటాం అనమాట. దాన్ని మనం ఇక్కడ
1100, 900, 500 ఇవి వచ్చినాయి. దీంట్లో మనకి ఇక్కడ జీరోస్ కామన్గా ఉన్నాయి, అన్నిట్లో కూడా 2 జీరోస్ కామన్గా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేసేసాం, ఇక్కడ జీరోస్ అన్నిట్లో కామన్ చేస్తాం. ఇంకా అన్నిట్లో కూడా ఏమైనా టేబుల్ పోతుందా, పోవట్ల. కాబట్టి ఇదే మనకి ఇక్కడ రేషియో అయింది. అంటే 15:11:9:5 టోటల్ ఎంత అనమాట 40. ఓకే, ఇప్పుడు రెంట్ యొక్క టోటల్ అమౌంట్ ఎంత 1000. ఈ 1000 పట్టుకొచ్చి ఈ టోటల్ దగ్గర వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ 1000ని ఈ రేషియోలో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఏ రేషియో 15:11:9:5 ఈ రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఓకే, చూడండి ఏది ఎంత అనమాట 1000 into 5 15/40 ఎంతది 375. అలాగే 1000 into 11/40 275. 1000 into 9/40 225. అలాగే 1000 into 5/40 ఎంతది 125. ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ రిపేర్స్ టు ప్లాంట్ మీద మరమ్మతులు. దీనికి బేసిస్ ఏంటి, వాల్యూ ఆఫ్ ప్లాంట్ యొక్క విలువ, దాన్ని ప్రాతిపదికగా తీసుకుని చేస్తారన్నమాట. కాబట్టి బేసిస్ దగ్గర ఏం రాయాలి, వాల్యూ ఆఫ్ ప్లాంట్ యొక్క విలువ అని రాస్తాం. దానికి అమౌంట్స్ ఇచ్చారు చూడండి, 24,000, 18,000, 12,000, 6,000 ఈ అమౌంట్లు వేసుకున్నాం. ఇప్పుడు వీటిల్లో రేషియో కడుతున్నాం. అన్నింటికి కూడా 3 జీరోస్ కామన్గా ఉన్నాయి. కాబట్టి 3 జీరోస్ క్యాన్సిల్ చేసేసాం, 3 ఇక్కడ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి 6 టేబుల్ పోతుంది, 6 టేబుల్ అన్నిట్లోనే పోతుంది. ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 1 టైం, అన్నిట్లో కూడా 6 టేబుల్ పోతుంది చూడండి. కాబట్టి ఒకే టేబుల్తో దీన్ని ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఓకే, అది మనకి 6 టేబుల్ పోయింది. కాబట్టి ఇక్కడ రేషియో ఎంత వచ్చింది 4:3:2:1. సింప్లిఫై చేయడానికి వీలుగా ఉంటే సింప్లిఫై చేయండి, లేకపోతే కనుక అదే మనకి ఇక్కడ రేషియో అవుతుంది అన్నమాట. ఇప్పుడు 4:3:2:1 టోటల్ ఎంత అనమాట 10. ఓకే, ఇప్పుడు ఈ రిపేర్స్ అమౌంట్ ఎంత 600. ఆ 600 పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఈ 600ని ఈ రేషియోలో వీటికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. చూడండి 600 into 4/10 240. అలాగే 600 into 3/10 180. అలాగే 600 into 2/10 120. అలాగే 600 into 1/10 60. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాం. అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ది డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ యొక్క తరుగుదల. దీని కూడా ఏంటిది వాల్యూ ఆఫ్ ప్లాంట్ అంటే ప్లాంట్ యొక్క విలువ. ఇక్కడ కూడా రేషియో ఎంత 4:3:2:1 అంటే 10 అయింది. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందనమాట 450. ఈ 450ని ఈ రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 450 into 4/10 180. 450 into 3/10 135. 450 into 2/10 90. 450 into 1/10 45. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఎంప్లాయీస్ లైబిలిటీస్ ఫర్ ది ఇన్సూరెన్స్. ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క లైబిలిటీస్ ఇది దేని మీద, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య మీద ఉంటుంది. ఎంత అది 20:15:10:5. దీంట్లో మనకి ఇక్కడ 5 టేబుల్ పోతుంది చూడండి. 5 టేబుల్ 4 3 2 1. కాబట్టి 5 టేబుల్ పెట్టి దీన్ని డివైడ్ చేసాం. అప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది 4:3:2:1 అంటే టోటల్ 10 వచ్చింది అనమాట. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఎంత 150. ఈ 150ని ఈ రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు 150 into 4/10 60. అలాగే 150 into 3/10 45. అలాగే 150 into 2/10 ఎంత అనమాట 30. అలాగే 150 into 1/10 15.
ఓకే. అలాగే నెక్స్ట్ పాయింట్ సూపర్విజన్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది దేని మీద అనమాట, 4:3:2:1. ఇది 10. ఇదంతా అనమాట 1500. ఇది 1500 into 4/10 600. అలాగే 1500 into 3/10 450. 1500 into 2/10 300. 1500 into 1/10 150. అలాగే ఫైర్ ఇన్సూరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ది స్టాక్. ఇదంతా అనమాట వాల్యూ ఆఫ్ స్టాక్ మీద. ఇది 1500 900 6000. ఇది 5:3:2 అంటే మొత్తం ఎంత అనమాట 10. కాబట్టి 500. 500 into 5/10 250. 500 into 3/10 150. 500 into 2/10 10. ఇక్కడ నిల్లు, ఇది ఏమి రాదు కాబట్టి ఇక్కడ ఇది నిల్లు కింద వచ్చిందనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి పవర్. పవర్ అనేది దేని మీద, హెచ్పి ఆఫ్ ప్లాంట్. ఇక్కడ మనకి ఇది 24 18 12 6. దీంట్లో కూడా మనకి ఇక్కడ 6 టేబుల్ పోతుంది. అంటే ఎంత బట్టి 4:3:2:1. టోటల్ ఎంత వచ్చింది 10 అనేది వచ్చింది. టోటల్ పవర్ టోటల్ అమౌంట్ ఎంత అనమాట 900. ఈ 900ని ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంత వచ్చింది 900 into 4/10 360. 900 into 3/10 270. 900 into 2/10 180. 900 into 1/10 90. ఈ విధంగా వచ్చింది. అలాగే లాస్ట్ది లైట్. లైట్ ఇది మామూలుగా అయితే కనుక లైట్ కాన్సన్ట్రేట్ చేస్తాం. అక్కడ అది ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు దేని మీద చేస్తాం, ఫ్లోర్ ఏరియా. ఫ్లోర్ ఏరియా అంటే సన్ అనేది. ఇదేంటి 1500 1100 900 1500. ఇక్కడ ఏ టేబుల్ పోవట్లేదు కాబట్టి అదే రేషియో వచ్చింది. అంటే ఎంత అనమాట 15 11 9 5. టోటల్ ఎంత అనమాట 40. టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత 120. ఈ 120ని ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ ఏ 120 into 15/40 45. 120 into 11/40 33. అలాగే 120 into 9/40 27. అలాగే 120 into 5/40 15. ఈ విధంగా ఈ ఓవర్ హెడ్స్ అన్ని కూడా ఈ బేసిస్ని ఆధారంగా చేసుకుని ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దేనికి అది టోటల్ చేసేది. మొత్తం ఈ టోటల్ అంతా టోటల్ చేయండి. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ ఇదంతా టోటల్ చేసాం. ఈ టోటల్ ఎంత వచ్చింది 5220. అలాగే ఏది 2110. బీదంతా 1538. సిదంతా 1072. అలాగే డీదంతా 500. ఓకే. మళ్ళీ మీరు ఈ ఏ బి సి డి ఈ 4 టోటల్ చేశారనుకోండి. టోటల్ చేస్తే ఈ టోటల్ అమౌంట్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే. మీకు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ చేసినటువంటి ఈ టోటల్ అంతా కూడా మీరు ఏది బిది సిది డిది ఇవన్నీ కనుక మీరు టోటల్ చేసుకుంటే మీ టోటల్ ఎక్స్పెన్సెస్ చూడండి ఈ 5220 దీనికి ఇవి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే ఈ ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాంగ్ అన్నమాట. ఇది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఈ విధంగా మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రాథమిక పంపిణీ అనేది చేస్తుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ద్వితీయ పంపిణీ గురించి తెలుసుకుందాం. ఓకే. ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.